ఈ రోజు మనం సీమన్ అనాలిసిస్ నార్మల్ ఏంటి, అబ్నార్మల్ ఏంటి, ఒకవేళ అబ్నార్మల్ గా ఉంటే ఎంత తక్కువగా ఉంటే ఏమి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, కంప్లీట్ గా జీరో ఉన్నా కూడా మన స్పెర్మ్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయా అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. యూజువల్ గా సీమన్ అనాలిసిస్ అండి నార్మల్ గా 3 to 7 days అబ్స్టినెన్స్ అంటే హస్బెండ్ వైఫ్ కలవకుండా 3 to 7 days గ్యాప్ ఉన్నప్పుడు మనం శాంపుల్ ఇవ్వమని చెప్తాం. మరీ తక్కువగా గ్యాప్ ఉందనుకోండి, 3 days 2 days కన్నా తక్కువగా గ్యాప్ ఉన్నప్పుడు కౌంట్ అనేది ఫాల్స్ గా తక్కువగా వస్తుంది. అదే గ్యాప్ ఎక్కువగా ఉందనుకోండి, కౌంట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఓల్డ్ స్పెర్మ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కదలికలు తక్కువగా ఉన్నట్టుగా రిపోర్ట్ వస్తుంది. సో ఐడియల్ గ్యాప్ ఇస్ 3 to 7 days. సో ఇలా 3 to 7 days ఉన్నప్పుడు మనం సెంటర్ కు వచ్చి సీమన్ టెస్ట్ ఇవ్వమని చెప్తాం. చాలా మంది మగవాళ్ళు భార్య భర్త మేము బాగానే కలిసి ఉంటాము, సీమన్ అనాలిసిస్ ఎందుకు అని యూజువల్ గా హస్బెండ్ ఇక్కడ దాకా కూడా రారు. హస్బెండ్ వైఫ్ కలిసి ఉండడం వేరే విషయం, సీమన్ లో స్పెర్మ్స్ ఉండడం వేరే విషయం. సో యూజువల్ గా ఒక కపుల్ వచ్చినప్పుడు సీమన్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక పిల్లలు లేకపోవడం అనేది 50% ఫిమేల్ రీజన్స్ ఉంటే 50% మేల్ రీజన్స్ ఉంటాయి. సో సీమన్ అనాలిసిస్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ టెస్ట్ అండి. ఒకవేళ మీ సీమన్ అనాలిసిస్ నార్మల్ గా ఉంటే మిమ్మల్ని పక్కకు పెట్టేయచ్చు, యువర్ వైఫ్ కెన్ టేక్ ఓన్లీ ట్రీట్మెంట్. సో ఇలా సీమన్ టెస్ట్ అనేది హాస్పిటల్ కి వచ్చి ఇవ్వాల్సింది ఉంటుంది. చాలా మంది నేను ఇంట్లో నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకొని వస్తాను మేడం అంటారు. కాకపోతే ఇంట్లో నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చినప్పుడు టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ వల్ల చాలా టైం తీసుకోవడం వల్ల కౌంట్ గానీ కదలికలు గానీ బాగా తక్కువగా ఉన్నట్టు రిపోర్ట్ వస్తుంది. సో కొంతమంది పేషెంట్స్ ఏం చేసినా శాంపిల్ హాస్పిటల్లో ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తాము అంటే యూజువల్ గా ఇంట్లో హోమ్ కలెక్షన్ చేసిన తర్వాత విత్ ఇన్ 30 minutes, హాఫ్ అన్ అవర్ కన్నా లోపలనే ఆ శాంపుల్ ని వీలైనంత క్లోజ్ గా బాడీ టెంపరేచర్ కి దగ్గరగా ఉండేటట్టు, అంటే ప్యాంట్ పై పాకెట్ లో గానీ షర్ట్ పాకెట్ లో గానీ యూజువల్ గా ప్యాంట్ పాకెట్ లో పెట్టుకొని వీలైనంత త్వరగా హాస్పిటల్ కి రీచ్ అయ్యేలాగా చూసుకోమని చెప్తాం. సో టైమ్ ఆఫ్ కలెక్షన్, టైమ్ ఆఫ్ అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేట్ అవుతున్న కొద్దీ మనకి ఫాల్స్ గా కదలికలు తక్కువగా ఉన్నట్టు మనకి రిపోర్ట్ వస్తుంది. సో ఈ సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ లో ఫస్ట్ మెయిన్ గా 4 పారామీటర్స్ చూసుకోవాల్సింది ఉంటది. ఫస్ట్ థింగ్ వాల్యూమ్ అనేది 1.5 ml to 4 ml మధ్యలో ఉండాల్సింది ఉంటది. వాల్యూమ్ తక్కువగా ఉన్నప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ నార్మల్ గా ఉన్న కౌంట్ ఓవరాల్ స్పెర్మ్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అయ్యడానికి అవకాశాలు ఉంటాయి. సెకండ్ ఇస్ కౌంట్ అండి. కౌంట్ అనేది 15 million per ml కన్నా ఎక్కువగా ఉండాల్సింది ఉంటది. యూజువల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకి 15, 20, 30 అట్లా ఉంటుంది. 15 కన్నా తక్కువగా ఉన్నప్పుడు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రాదు అని మేము చెప్పం, కానీ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నట్టుగా చెప్పాల్సింది ఉంటది. నెక్స్ట్ ఇస్ కదలికలు అనేది 100లో 32 స్పెర్మ్స్ అన్న ముందుకు వెళ్తూ ఉండాలి. కదలికలు అనేది న్యాచురల్ గాను ఐయుఐలోనో ప్రెగ్నెన్సీ చిన్న ట్రీట్మెంట్ లోనో ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్. స్పెర్మ్స్ నెంబర్ ఉన్నా కొన్ని కదలికలు ప్రాపర్ గా ఉంటేనే రిలీజ్ అయ్యాక స్పెర్మ్స్ కదిలి పైదాకా వెళ్లి ఎగ్ తోటి కలిసి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కదలికలు తక్కువగా ఉన్నప్పుడు మనం స్పెర్మ్స్ ని ఎంత పైదాకా వేసినా కూడా అది వెళ్లి ఎగ్ దగ్గరికి వెళ్లి లోపల చొచ్చుకొని దాన్ని ప్రెగ్నెన్సీ బేబీకి లాగా కన్వర్ట్ అయ్యేదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మధ్యలోనే ఆగిపోయి చనిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కదలికల గురించి. దాని తర్వాత మార్ఫాలజీ అంటే సైజ్ షేప్ ప్రకారం ఎన్ని స్పెర్మ్స్ నార్మల్ గా ఉన్నాయి. యూజువల్ గా కొన్ని కొలతలు ఉంటాయి. స్పెర్మ్ హెడ్ ఇలా ఉండాలి, నెక్ ఇలా ఉండాలి, టైల్ ఇలా ఉండాలి అని. సో అలా కొలతల ప్రకారం ఒక 100లో 4 స్పెర్మ్స్ అయినా మనకి కరెక్ట్ గా మార్ఫలాజికల్ గా కరెక్ట్ గా ఉండాలి. ఇలా 100 కన్నా తక్కువగా 4 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనకి అలాంటి స్పెర్మ్ సీమన్ శాంపుల్ తోటి ప్రెగ్నెన్సీ రావడానికి కానీ వచ్చినా కూడా హెల్దీ బేబీ పుట్టేదానికి అవకాశాలు కొంచెం అంత తక్కువగా ఉంటాయి. సో ఇవి 4 పారామీటర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా స్పెర్మ్ కౌంట్ 15 million కన్నా యూజువల్ గా మైల్డ్ ఆలిగోజోస్పెర్మియా అంటాం. అంటే కౌంట్ 10 to 15 మధ్యలో, కదలికలు యూజువల్ గా 20 to 32 మధ్యలో ఉంటే మైల్డ్ అంటామండి. ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇలా తక్కువగా ఉంది అని చూసి ఏదైనా కరెక్టబుల్ కారణం ఉందా, అంటే వీళ్ళలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయా, హార్మోన్ ఇంబాలెన్స్ ఏదైనా ఉందా, ఆల్కహాల్ స్మోకింగ్ ఏదైనా అలవాట్లు ఉన్నాయా, స్ట్రెస్ ఉందా, సరిగ్గా పడుకోవట్లేదా, వేడి నీళ్ళతో స్నానం ఏమైనా చేస్తున్నారా, ల్యాప్టాప్స్ కంటిన్యూస్ గా
కాళ్ళ మీద ఏమైనా పెట్టుకుంటున్నారా, ఇలాంటి కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకొని కొన్ని మెడిసిన్స్ వాడి ఒక 2 months వెయిట్ చేయమని చెప్తాం. ఇలా ఈ మెడిసిన్స్ తోటి జాగ్రత్తలతోటి ఇంప్రూవ్ అయితే న్యాచురల్ గా ట్రై చేసుకోవచ్చు. లేదు ఇంప్రూవ్మెంట్ ఉండట్లేదు అని అంటే ఇలాంటి వాళ్ళకి IUI అనే చిన్న ట్రీట్మెంట్ చేయాల్సింది ఉంటది. దీంట్లో ఏం చేస్తాము అంటే స్పర్మ్స్ ని కొంచెం వాష్ చేసి మంచి స్పర్మ్స్ ని, కదలికలు ఎక్కువగా ఉన్న స్పర్మ్స్ ని కాస్తంత గర్భసంచి లోపల ఎగ్ మట్టికి వేస్తే కలిసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే శాంపుల్లో కౌంట్ 10 million కన్నా తక్కువగా ఉన్నప్పుడు, కదలికలు 20% కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి మనం ఎంత శాంపుల్ లోపల దాకా వేసినా కూడా ఇలాంటి శాంపుల్ పై దాకా వెళ్ళి ఎగ్ దగ్గరికి వెళ్ళి దాని లోపలికి వెళ్ళి బేబీ లాగా కన్వర్ట్ చేసి ప్రెగ్నెన్సీని ఇచ్చే శక్తి తక్కువగా ఉంటది. ఇలాంటి వాళ్ళకి కరెక్టబుల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే కరెక్ట్ చేసుకుని అప్పటికి కూడా ఇంప్రూవ్మెంట్స్ లేదు, 10 million కన్నా తక్కువగా ఉంది, కదలికలు 20% కన్నా ప్రోగ్రెసివ్ మొటిలిటీ తక్కువగా ఉంది, ఇలాంటి వాళ్ళకి యూజువల్ గా IVF సజెస్ట్ చేయాల్సింది ఉంటది. ఇలాంటి వాళ్ళకి స్పర్మ్ కదలలేకపోతుంది కాబట్టి మనమే స్పర్మ్ ని తీసుకొని ఎగ్ లోపల కూర్చోబెడతాం. సో అలాంటప్పుడు దానికి ప్రెగ్నెన్సీని ఇచ్చే శక్తి, మనమే మంచి స్పర్మ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి దీంట్లో ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలా మందికి స్పర్మ్ చాలా తక్కువగా ఉంటుంది, అంటే 5 million కన్నా తక్కువ, 3 million కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనం IVF పద్ధతిలో కూడా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అవుతుంది. వీళ్ళల్లో డైరెక్ట్ గా స్పర్మ్ ని తీసి ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. దీన్ని ICSI ICSI పద్ధతి అంటారు. దీని ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు 5 million కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం IVF కాకుండా ఇంకా అడ్వాన్స్ టెక్నిక్ ICSI యూజ్ చేయాల్సిందే ఉంటది. కొంతమందికి స్పర్మ్స్ కౌంట్ టోటల్ గా 0 ఉంటుంది, వీళ్ళని అజోస్పర్మియా అంటాం. వీళ్ళల్లో మరి చాలా మంది నా స్పర్మ్, నా జెనెటికల్ మెటీరియల్ డోనర్ స్పర్మ్ వాడటానికి అంత ఇష్టపడరు. ఇలాంటి వాళ్ళకి మా స్పర్మ్ దొరికేదానికి అవకాశాలు ఏమైనా ఉంటాయా, మా జెనెటికల్ మెటీరియల్ తోటి ఒక బేబీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయా అని అడుగుతుంటారు. ఇలాంటి వాళ్ళకు కూడా అజోస్పర్మియా ఎందుకు ఉంది, కంప్లీట్ గా 0 కౌంట్ ఎందుకు ఉంది, హార్మోన్స్ తక్కువగా ఉండడమా, లేదంటే ఏదైనా వచ్చే దారిలో బ్లాక్స్, అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, లేదు అని అంటే టెస్టిసే ఫెయిల్ అయిపోతుందా, ఈ 3 కారణాలలో ఏదో ఒక కారణం ఉంటుంది. సో ఇలా ఏ కారణం వల్ల వాళ్ళకి కౌంట్ 0 ఉంది అని చూసుకొని హార్మోన్స్ తక్కువ ఉంటే బయట నుంచి మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు కౌంట్ పెరిగి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి న్యాచురల్ గానో చిన్న ట్రీట్మెంట్లలో వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. లేదు టెస్టిసే ఫెయిల్ అయిపోతుంది, లేదు వచ్చే దారిలో బ్లాక్స్ ఉన్నాయి, అడ్డుగోడలు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి మనం డైరెక్ట్ గా బీజం లోపలికి సూది వేసి, లేదు అని అంటే లైట్ గా కట్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి ఎక్కడైతే స్పర్మ్ దొరికేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయో అలాంటి పార్ట్స్ నుంచి స్పర్మ్స్ ని తీసి అలా దొరికిన స్పర్మ్స్ ని మనం ICSI పద్ధతిలో ఎగ్ లోపలికి వేసి ప్రెగ్నెన్సీని వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీని పద్ధతిని మనం టీసా, మైక్రో టీసీ అంటాం. సో ఇలాంటి పద్ధతులు వాడుకొని మనం కౌంట్ 0 ఉన్నా కూడా స్పర్మ్స్ ని దొరికేదానికి అవకాశాలు మనకి యూజువల్ గా ఒక్కొక్క కండిషన్ లో 30%, 40%, 50% లేదు అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియాలో 80-90% మటుకి స్పర్మ్ దొరికేదానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి స్పర్మ్ తోటి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అన్ని కూడా మన 49 ఫర్టిలిటీ సెంటర్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. స్పర్మ్ కౌంట్ కంప్లీట్ గా 0 ఉన్నా కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలాంటి అడ్వాన్స్ ప్రొసీజర్స్ ని మనం ఎంచుకొని మన జెనెటికల్ మెటీరియల్ తోటి, మనకి మన జీన్స్ తోటి, మన స్పర్మ్ తోటి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ టాపిక్ మీద ఫర్దర్ ఏదైనా క్వెరీస్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. We'll definitely get back to you. Thank you.